మంచిది దేవుని బిడ్డలారా. ఈ కీర్తన భక్తుడైన దావీదు రాసి ఉండొచ్చు. ఎందుకంటే 65వ కీర్తన ఆయనే రాశాడు కాబట్టి 65వ కీర్తన దావీదు కీర్తన అని మనం చూస్తున్నాం. ఈ 66వ కీర్తన కూడా ఆయనే రాసి ఉండొచ్చు. మళ్ళీ 68 కూడా దావీదు రాసినట్లుగా అక్కడ రాయబడింది. సో ఈ కీర్తనలో మనము నేర్చుకునే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని మనం చూస్తే, ఈ 66వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. ఈ కీర్తనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనము చదువుకుందాం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. 15వ వచనం. పొట్టేళ్లను, ధూపమును, కొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే, మొదటిగా నాకు శ్రమ కలిగినప్పుడు దేవా నా పెదవులు మొక్కుబడులు పలికినాయ్యా, నా నోరు మొక్కుబడులు చెప్పింది కాబట్టి నేను వాటిని చెల్లిస్తాను అని దావీదు అంటున్నాడు. మనుషులు కొన్ని సందర్భాల్లో మొక్కుబడులు చేసుకుంటారు దేవునికి. ఎప్పుడు అంటే అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఐసీయూలో ఉన్నారనుకోండి, డాక్టర్లు కనుక చెప్పలేము అంటే కనుక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, అయితే బ్రతకొచ్చు లేకపోతే చనిపోవచ్చు అంటే కనుక అప్పుడు కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు. దేవా నేను బ్రతికి మీ మందిరానికి వస్తే, నేను ఇంటికి వస్తే మీ మందిరానికి వచ్చి నేను ఇంత కానుకిచ్చుకుంటాను ప్రభువా, నీ చేతిలో ఉందని డాక్టర్లు చెప్తున్నారు నాయన, కాబట్టి ఇదిగో ఎంత కానుక నేను ఇస్తాను, లేదా మందిరంలో నేను ఇది చేస్తాను అని మొక్కుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఎప్పుడు మొక్కుకుంటారంటే, బాగా డిగ్రీ చదివి, బీటెక్ చదివి, లేదా ఇంకా పీజీ కోర్సులు చదివి ఇంటర్వ్యూలకి తిరిగి పిల్లరా ఉద్యోగాలు రావట్లేదు అనుకోండి, అప్పుడు కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు. దేవా నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే నేను మొదటి శాలరీ నీకు ఇస్తాను అనుకుంటారు కొంతమంది. వాస్తవానికి మొదటి శాలరీ అనేది దేవుడిది, ప్రథమ ఫలం అనేది దేవుడిది. బైబిల్ అది చెప్తుంది, దానిలో వివరాలు ఉన్నాయి బైబిల్లో, మీకు ఎప్పుడు దాని గురించి చెప్పలేదు నేను. ప్రథమ ఫలం అంటే నీకు దేవుడు ఉద్యోగం ఇస్తే మొదటి జీతాన్ని దేవుడికి ఇవ్వాలి. నువ్వు వ్యవసాయం పనులకు వెళ్తుంటే నీ రాబడి రోజువారీ అయితే మొదటి కూలి దేవుడికి ఇవ్వాలి. లేదా నువ్వు ఏదైనా ఏ కంపెనీకైనా లేదా ఏదైనా పని ప్రారంభించావంటే, వ్యాపారం ప్రారంభించావంటే మొదట దేవుడు నీకు ఇచ్చింది దేవుడికి ఇవ్వాలి, దాని ప్రథమ ఫలం. సరే దాన్ని పక్కన పెడదాం. అయితే ఇలాగున మనము కొన్ని మొక్కుబడులు చేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని కనికరించి ఆపదలో నుండి మనల్ని గట్టెక్కించినప్పుడు, దేవుని బిడ్డల క్షేమాన్ని ఇచ్చినప్పుడు చేసిన మొక్కుబడులు మర్చిపోయి దేవునికి అబద్ధికులం అయిపోతూ ఉంటాము. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చూడండి, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యమో చేయకుమో. అమ్మా, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. అంటే మొక్కుబడి చేసి ఎవరైతే చెల్లించరో దేవుడికి, వాళ్ళు బుద్ధిహీనులు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టం లేదు. నేను మొక్కుకొనిన దానిని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే, నువ్వు మొక్కుకొని దానిని చెల్లించకుండా అబద్ధికుడు అయి ఉండే కంటే, అబద్ధ ప్రమాణాలు చేసే కంటే అసలు మొక్కుబడి చేయకుండా ఉండడమే మేలు. కొంతమంది భలే చెప్తారు, ఎంత సాక్ష్యాలు చెప్తారు. నేను హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, దేవా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని మొక్కుకున్నాను అంట.
సాక్ష్యం చెప్పడం కూడా మొక్కుబడే. సాక్ష్యం అనేది మనం చెప్పాల్సిన బాధ్యత. అది దేవుడు మనల్ని విడిపించాడంటే సాక్ష్యం అనేది చెప్పాలి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును బట్టి. కానీ మొక్కుబడి అంటే అది కాదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవునికి నీ ఫలాన్ని ఇస్తానని నువ్వు మొక్కుకున్నట్లయితే ఆలస్యము చేయకుండా దాన్ని చెల్లించాలంట దేవునికి. అది ఏదైనా సరే, డబ్బులైనా, బంగారమైనా, లేకపోతే జీతమైనా, మరొకటైనా దేవునికి వెంటనే చెల్లించాలంట. బుద్ధిహీనులంటే దేవునికి ఇష్టం ఉండదంట. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తుంది బైబిల్. ఏంటి అంటే, నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉండేదానికంటే మొక్కుకోకుండా ఉండడమే నీకు మేలు అంటుంది బైబిల్. తర్వాత ఏమంటున్నాడు చదువమ్మా? నీ దేహమును శిక్షకు లోపరిచే అంత పని నీ నోటి వలన జరగనియొద్దు అంటున్నాడు. అది పొరపాటు చేత జరిగినని నేనేదో పొరపాటును మొక్కుకున్నానులేండి, దోతయుడితో చెప్పకుము. పొరపాటును మొక్కుకున్నానులేండి, నేను తీర్చలేకపోతున్నానండి అని చెప్పి దోత దగ్గర చెప్పకూడదంట. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి, నీ మాటల వలన దేవునికి కోపం అనేది పుట్టించకూడదు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సో నువ్వు నోటితో చేసే ప్రమాణాలను బట్టి నీ దేహానికి శిక్ష కలుగుతుందంటండి. నువ్వు నోటితో చేసే పాపమును బట్టి నీ దేహానికి బాధ కలుగుతుందంట. దేవుడు అంటున్నాడు సొలొమోను ద్వారా. కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటున మొక్కుబళ్ళు చేయొద్దు. చేశాము అంటే మన ఆపదను బట్టి, మనకున్న శ్రమను బట్టి, మనకున్నటువంటి ప్రాణాపాయమును బట్టి దేవుడికి ఏదైనా మొక్కుబడి మనం చేశామంటే ఖచ్చితంగా దాన్ని మనము చెల్లించవలెను. కొంతమంది అనుకుంటారు, నేను మనసులో చేసుకున్నాలేండి, ఎవరికి తెలియదులేండి, దేవుడికి మాత్రం తెలుసు, కాబట్టి పాస్టర్ గారికి కూడా తెలియదు, సంఘానికి తెలియదు, ఏమవుతుందిలే అని అనుకుంటారు చాలామంది. కానీ నువ్వు మనసులో చేసుకున్నది కూడా దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి ఆ మొక్కుబడిని నువ్వు చెల్లించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెబుదామా? హల్లెలూయా. తర్వాత రెండో విషయం ఈ వాక్యంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే 17-18 వచనాలు చదువుకుందాం. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఏం చేయడంట? వినకపోవును. సో దావీదు ఆయన హృదయం దేవునికి ఇష్టమైంది కాబట్టి అతడు మొర్రపెట్టగానే శ్రేష్టమైన కీర్తన దేవుడు ఆయనకి ఇచ్చాడంట. అంటే ఆయన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఆటోమేటిక్గా మనకి ఏదైనా మేలు కలిగినప్పుడు, మనం అనుకున్నది జరిగినప్పుడు ఆటోమేటిక్గా మన నోటి నుండి పాటలు వస్తాయండి కదా. పాటలు వస్తాయా లేవా? రావా? హలో, వస్తాయా రావా? పాటలు సంతోషంగా పాడుతూ ఉంటారు అండి. బట్టలు ఉతుకోవాళ్ళు పాడుతూ ఉంటారు. సంతోషంగా ఉన్నప్పుడు, పాస్వర్డ్ చేయేటప్పుడు పాడుతూ ఉంటారు. ఏంటి మగవాళ్ళు అయితే విజిలేసుకుంటా పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకేదో సంతోషకరమైనది కలిగింది, వాళ్ళు ఆశించేది దొరికింది, అందుకని వాళ్ళు ఆ విధంగా సంతోషంగా పాటలు పాడతారు. దావీదు అంటాడు, నేను మొరపెట్టాను, వెంటనే దేవుడు నాకు జవాబిచ్చాడు, నా ప్రార్థన ఆయన ఆలకించాడు. కాబట్టి నేను శ్రేష్టమైన కీర్తన పాడుతున్నాను దేవునికి అని అతడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామా? హల్లెలూయా. అయితే ఎప్పుడు వెంటనే మనకు జవాబు రాదంట, ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడంట. మనం చూసినప్పుడు ఆయనే అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చూసారా? పాపము చేస్తే కాదంట, పాపము చేయాలని మనసు పెట్టుకున్నప్పుడు కూడా
హృదయంలో అలాంటి ఆలోచన అనేది ఉన్నప్పుడు కూడా దేవుడు మన వినడు అని దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా అంటాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మన ప్రార్థన ఏం చేయడండి? త్రోసివేసే దేవుడు కానే కాదు. ఎప్పుడు నీ హృదయంలో పాపపు ఆలోచనలు లేనప్పుడు, నీ మనసులో చెడు ఆలోచనలు లేకుండా నిర్మలమైన హృదయం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ ప్రార్థనకు ఆయన జవాబును ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనలో మనం నేర్చుకునే 2 విషయాలు ఏంటంటే, నెంబర్ 1, మనం మొక్కుకొనినది ఆలస్యం చేయక దేవుడికి మొక్కు చెల్లించాలి. రెండవదిగా, మన హృదయంలో పాపమును లక్ష్య పట్టకుండా మనం ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన నిశ్చయముగా ఆయన ఆలకించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ కీర్తన భాగాన్ని మనందరి వినికిల్లో దీవించునుగాక.